అన్ని ఏదో బోడించా కూతున్నాయి ఇది ఇట్లున్నది కారణం. ఇక కరెంటు విషయం మాట్లాడతాం. మా పీరియడ్లో 15 సబ్స్టేషన్లు ఏర్పాటు చేసినాం, 100 ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చినాం. లో వోల్టేజ్ ప్రాబ్లం అస్సలే లేకుండే 24 గంటల కరెంటు, నాణ్యమైన కరెంటు ఇస్తున్నాం. నీవు ఒకవేళ నిజంగా మాట్లాడాలనుకుంటే నిజం మాట్లాడితే ఎన్ని గంటలకు కరెంట్ ఇస్తున్నారు, పొద్దున మన రాత్రి ఎన్ని గంటలు ఇస్తున్నారు చెప్పగలుగుతావా? పొద్దున ఉదయం నీకు అసలు అవసరం లేదు కదా, రైతుల గురించి అవసరం ఉంటే నీకు అర్థమవుతుంది. ఉదయం 5 గంటలకు కరెంట్ స్టార్ట్ చేస్తున్నారు, సాయంత్రం 5 గంటలకు బంద్ చేస్తున్నారు. మధ్యాహ్నం పూట ఎల్సీలు అవి ఇవి అంటే 4-5 గంటలు అయిపోతున్నాయి. రైతులకు వచ్చేది మాత్రం కేవలం 6 నుంచి 7 గంటల కరెంటు మాత్రమే వస్తుంది. అది కూడా నాణ్యమైన కరెంట్ వస్తలేదు, లో వోల్టేజ్ కరెంట్ వస్తుంది. ఎన్నో మోటార్లు కాలిపోతున్నాయి, ఎన్నో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. నేను రైతుగా నా బోర్లకు నేను రిపేర్ చేసుకోవడానికి గత సంవత్సరం 1,50,000 రూపాయలు మోటార్లు కాలిపోయినా కొద్దిగా రిపేర్ చేస్తే 1,50,000 రూపాయలు నాకు ఖర్చు అయినాయి. నీ ఎంబడి తిరిగే నాయకులకు కూడా తెలుసు, వాళ్ళకు కూడా అందరికి అదే పరిస్థితి ఉందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఇంకా ఇంకో మాట అన్నాడు, కోట్ల రూపాయలు కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కోట్ల రూపాయలు కాజేసిందని చెప్పేసి ఒక మాట మాట్లాడాడు. నీకు చిత్తశుద్ధి ఉంటే, నువ్వు ఒకవేళ మనిషివి అయితే, నువ్వు మానవునివి అయితే తప్పకుండా నీ పార్టీ అధికారంలో ఉంది, నువ్వు ఎమ్మెల్యే ఉన్నావు, నీ ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి రుజువు చేయాలి నువ్వు. లేకపోతే నీ చెప్పుతోనే నువ్వు 2 చెంపలకు కొట్టుకోవాలని చెప్పేసి నేను సంజీవ్ రెడ్డి గారికి ఛాలెంజ్ విసురుతున్నా. నువ్వు అగర్సే మనిషివి అయితే ఆ రకంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతుండు, ఇన్ని కోట్ల రూపాయలు తినిపోయిందని చెప్పి. సిగ్గు నీకు లేదు, ఇజ్జత్ నీకు లేదు, నీది నోరు కాదు మోరి, అన్ని అబద్ధాలే మాట్లాడుతావు. దయచేసి ఇప్పటికైనా మార్చుకొని ఇంకా ప్రజలతో ఇబ్బంది కాకుండా చూసుకోవాలని చెప్పేసి ఆయనకు నేను తెలియజేస్తున్నా. ఈయన దరిద్రం పాలనలో ఏ చెరువులకెళ్ళి ఏ కుంటలకెళ్ళి కూడా నీళ్లు బొంగలు పడిపోతే ఒక్కదాన్ని కూడా రిపేర్ చేయలేదు. ఈరోజు పొద్దున సంజాపేట నుంచి వస్తుంటే సంజాపేట రైతులు ఆపారు, సార్ మా చెరువుకు బొంగలు పడిపోయినాయి, మొత్తం వచ్చిన నీళ్ళు వచ్చినట్టు పోతున్నాయి, లేకపోతే ఇప్పటికీ 2 సార్లు చెరువు నిండుతుండే నీళ్ళన్నీ కిందికి పోయినాయి అని మాట్లాడాను. అలా నాగదార్లో ఒక అకేషన్ అయితే నాగదారికి పోయినా, మా పెద్ద మాట్లాడి కాలువలో ఒక చుక్క నీళ్ళు వస్తలేదు సార్, దాంట్లో పూడిక తీసేటోడు దిక్కులేడు సార్, 1 రూపాయి కూడా పెట్టేటోడు దిక్కులేడు, మీరున్నప్పుడు మాకు రెగ్యులర్గా నీళ్ళు వస్తుండే అంటాడు. ఎక్కడ పోయినా ఇవే మాటలు, ఇవే లెక్కలు. మరి వీళ్ళు దరిద్రులు ఇప్పుడు ఏమంటున్నారు అంటే, నీళ్ళు అవసరం ఉన్నప్పుడు ఇస్తారట. వానాకాలంలో వరి పంటకు రోజు కంటిన్యూస్గా స్టాగ్నేట్ వాటర్ పెడతారు. నేను డాక్టర్నే కాను, నేను వ్యవసాయదారుని కూడా, నాకు బాగా అనుభవం ఉంది అన్నాడు. ఇదే నీ అనుభవం? పనికిమాలిన అనుభవం. అక్కడ ఉన్నది రైతులకు, పెద్ద రైతులకు బోర్లు ఉన్నాయి, మా లాంటి వాళ్ళకు బోర్లు ఉన్నాయి, మేము బోర్లతో నాట్లు వేసుకుంటాం. మిగతా రైతులు వర్షం పడ్డదని చెప్పేసి వర్షం నీళ్ళల్లా దున్నుకునే ప్రయత్నం చేశారు. ఒకవేళ వర్షం పడకపోతే వాళ్ళ పొలాలు ఎండిపోతాయి కాబట్టి వాళ్ళు నాటేసుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి నీళ్లు రిలీజ్ చేయమన్నాం. నీళ్ళు ఉన్నాయి, నీళ్ళు ఇడమని అన్నాం. నువ్వు ఎక్కడికైనా కొనక చేయమని అడగలేదు, నీకు నీళ్ళు రిలీజ్ చేయమని అన్నాం. ఇగో ఈ మాట్లాడతాడు, ఈయనకి ఎంత అవగాహన ఉంది, ఈకి ఎంత అవగాహన ఉందో ఇది అర్థం చేసుకోవాలి. ఏం మాట్లాడతాడు, ఖరీఫ్లో నీళ్ళే అవసరం లేవని చెప్పేసి మాట్లాడతాడు. ఖరీఫ్లో నీళ్ళు ఇయ్యము, నల్లావు ప్రాజెక్టులో నీళ్లు ఇచ్చేది లేదని మాట్లాడతాడు. నీకు తెలివి ఉంటే ఈకి చక్కగా చేసుకో, నువ్వు చక్కగా. ఖరీఫ్లో ప్రాజెక్టు ఇన్సెప్షన్ నుంచి 67లో ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. 67 నుంచి ఇప్పటి వరకు ఖరీఫ్ పంట పండించిన తర్వాత యాసంగిలా నీళ్ళు మిగిలితే తైబందీ చేసి యాసంగిలా ఇన్ని ఎకరాలకు అని చెప్పేసి తైబందీ చేసి ఇస్తాం మనం. రెగ్యులర్ ఇచ్చే పద్ధతి అది. మీ నాయనకు కూడా జర అర్థమవుతుండే, కానీ నువ్వు ఇంకా పూర్తిగా పిచ్చోని కంటే అభిమానం తయారైపోయినావు. నీకు ఏమీ అర్థం కాదు, ఎవడేది చెప్తే అది ఏది పడితే అది మాట్లాడి ఉన్న మూతి పనులను రాలగొట్టుకుంటున్నావు సిగ్గుతప్పి. జొన్నల కొనుగోలు కేంద్రాలు పెట్టి చాలా రోజులు ఇబ్బంది పెట్టిన తర్వాత కొనుగోలు కేంద్రాలు పెట్టారు. అది బీఆర్ఎస్ పార్టీ రాస్తారోకో చేస్తామని చెప్పేసి హెచ్చరించగానే అదే రోజు శాంక్షన్ లేకుండా కూడా జొన్నల కొనుగోలు కేంద్రం స్టార్ట్ చేశారు. ఎట్టకేలకు మేము వెంబడి రకరకాల ఉద్యమాలు చేసుకుంటూ పోతే కొనుగోలు చేయడం పూర్తి చేశారు. దాంట్లో ఎన్నో అవకతవకలు జరిగినాయి.
50 కిలోల 500, 650 గ్రాములు పెట్టాల్సిన జాగల 52 కిలోలు జొక్కున్నారు. ప్రతి జాగాలో అదే పని చేశారు. మరి రైతులకు గన్ని బ్యాగ్స్ ఇవ్వకుండా గన్ని బ్యాగ్స్ రైతులకు కొనుక్కొచ్చుకోవాల్సి వచ్చింది. వాస్తవానికి అయితే గన్ని బ్యాగ్స్ గోనె సంచులు గవర్నమెంట్ ఇవ్వాలి, లేకపోతే మార్కెట్ వాళ్ళు ఇవ్వాలి. మార్కెట్ వాళ్ళు ఇవ్వకుండా, సొసైటీ వాళ్ళు ఇవ్వకుండా రైతులే కొనుక్కొచ్చుకున్న చాలా జాగాలో ఆ రకంగా జరిగింది. అదే కాకుండా హమాలి కూడా మరి సొసైటీ వాళ్ళ మార్కెట్ వాళ్ళు పెట్టుకోవాలి, హమాలి పెట్టుకోవాలి. వాళ్ళు పెట్టుకోకుండా హమాలి డబ్బులు కూడా రైతులతోనే పెట్టుకునే విధంగా ఏర్పాటు చేశారు. ఇదే కాకుండా మరి గిల్లులు చేస్తున్నాం, బిల్లుల కొరకు అని చెప్పేసి ఒక్కో రైతు దగ్గర 1000 నుంచి 2000 రూపాయలు వసూలు చేసి సుమారుగా నారాయణఖేడ్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో గల్లీ నుంచి నారాయణఖేడ్ హెడ్ క్వార్టర్ దాకా కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో 3-4 కోట్ల రూపాయలు రైతుల డబ్బులు కాజేయడం జరిగింది. రైతులను దోసుకొని తినడం జరిగింది. దాని తర్వాత డబ్బులు ఇవ్వాలి, పోనీ అదేదో అయిపోయింది, తిన్నారు, మీకు అలవాటు ఉన్నది, ప్రజలకు కూడా అర్థమైపోయింది, ఈ కాంగ్రెస్ వస్తే ఏమవుతుందని అర్థమైపోయింది, తినిపోయినారు. మరి రైతుల డబ్బులన్నా టైంకు రావాలి కదా. జొన్నలు ఇచ్చి ఇప్పటికీ నెల రోజుల పైన జరిగిపోయింది. ఇప్పటికీ ఏ ఊరికి వెళ్ళినానో రైతులందరూ మా జొన్నల పైసలు రాలేవు సార్, మా జొన్నల పైసల గురించి జరగకొద్ది మీరు ప్రయత్నం చేయండి అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, వెంటనే జొన్నల పైసలు రిలీజ్ చేసి రైతులకు పెట్టుబడులకు సమయానికి ఇప్పుడు అవసరం ఉన్నాయి కాబట్టి పెట్టుబడులకు రైతులకు అందించాలని చెప్పేసి నేను మార్కెట్ మేనేజర్ కానీ డిస్ట్రిక్ట్ మేనేజర్ కానీ అటు కలెక్టర్ గారు కానీ అట్లనే ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అదే మాదిరిగా ముఖ్యమంత్రి గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, వెంబడే ఆ జొన్నల పైసలు ఏవైతే ఉన్నాయో రైతులకు రావాల్సినవి రిలీజ్ చేయండి. ఇప్పటికే వాళ్ళు తోపిడికి గురైనరు, ఇప్పుడు వాళ్ళకి అవసరాలు ఉన్నాయి, పెట్టుబడి అవసరం ఉంది కాబట్టి వెంబడే అది డబ్బులు రిలీజ్ చేయాలని చెప్పేసి రైతులకు ఎవరి ఖాతాలో వాళ్ళకి పైసలు వేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నిన్న నల్లవ గురించి మేము మాట్లాడినాం. అట్లనే మా నాయకుడు ముజమిల్ గారు కూడా హాస్పిటల్ గురించి మాట్లాడడం జరిగింది. అయితే ఈ సంజయ్ రెడ్డి గారికి పచ్చి అబద్ధాలే వస్తాయి. ఆయన నోటి నుంచి ఎప్పుడు కూడా నిజం రాదు. ఆయన ఏం మాట్లాడుతుండంటే, కిష్టారెడ్డి గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు కల్లేరు వరకు నీళ్ళు పోయినాయి, ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయినాకనే కల్లేరు వరకు నీళ్ళు పోయినాయని మాట్లాడతాం. కానీ వాస్తవానికి ఈయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఈయన దుర్మార్గం చేష్టాలు చేయబట్టికే నల్లవాగు ప్రాజెక్టులో నీళ్లు ఉండంగా కూడా జొన్నలు ఎండిపోతుంటే నీళ్ళు ఇవ్వకుండా రైతుల పంటలు ఎండబెట్టిన ఘనత ఈయనకు సంజయ్ రెడ్డికి దక్కింది. అదే మాదిరిగా క్రాప్కు వాటర్ రిలీజ్ చేసే పద్ధతి అధికారులకు కానీ ఈయనకు కానీ అవగాహన లేకపోవడం మూలంగా ఎంతోమంది పంటలు వీళ్ళు రిలీజ్ చేసినప్పుడు నీళ్లు సరిగా అందక పంటలు ఎండిపోవడం కూడా జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నా. ఇంకో మా మీద ఒక ఆరోపణ చేసిండు, ఈ పనికి మాలిన ఆరోపణ, సిగ్గుమాలిన ఆరోపణ. ఏమనంటే ముందుగా మా నీళ్ళు వాడతాయట, మా పొలాలు వారాలన్నట, నా పొలం బారినాకనే కిందికి నీళ్ళు పోతాయట. నాకంటే మీదికి 3-4-5 గ్రామాలు ఉన్నాయి. సుల్తానాబాద్ ఉంది, గోసాయిపల్లి ఉంది, పోచాపూర్ ఉంది, బీబీపేట ఉంది. ఇవన్నీ గ్రామాలు వారిన తర్వాత మా ఖానాపూర్కి వస్తాయి నీళ్ళు. ఖానాపూర్ వారినాకనే ఇంకా కిందికి కాలువలో పోతాయి. అయితే నాకున్న పొలాలకు నాకు కాలువ నీళ్ళతోనే సంబంధం లేకుండా నా దగ్గర బోర్లు ఉన్నాయి. నా బోర్లతోనే నేను వారబెట్టుకుంటా. ఈ నీళ్లు రాకముందే నా బోర్లతో నేను నాట్లు వేసుకోవడం కూడా జరిగిపోయింది. ఇటువంటి అసత్య ఆరోపణలు, పిచ్చి ఆరోపణలు చేసి ఆయనకున్న విలువ పూర్తిగా పొడగొట్టుకోవద్దని చెప్పేసి ఆయనకు నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. నల్లవాగుల నీళ్లు ఉన్నాను కూడా గతంలో మేము బుష్ కటింగ్ చేయలేదు, కాలువలో సెల్ తీయలేదని చెప్పేసి ఈయన మాట్లాడేది పచ్చి అబద్ధం. ప్రతి సంవత్సరం వీళ్ళు చేయలేదు. పోయినసారి వీళ్ళు మొన్న ఖరీఫ్లో చేసినట్టు నటించారు, రబీలో చేసినట్టు నటించారు, కానీ ఏమీ చేయలేదు. నీళ్లు సరిగా పోలేదు, రైతుల పంటలకు నీళ్ళు రాలేదు, పంటలు కూడా ఎండిపోయినాయి. ఇది వీళ్ళు చేసిన ఘనత. నేను
ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో వర్షాకాలంలో జేసీబీలు పెట్టి ఈడికెళ్ళి కల్లేరు దాకా అటు లెఫ్ట్ కెనాల్కు తిమ్మనారు దాకా జేసీబీలు పెట్టేసి నేను కాలువలకు దించి మొత్తం పూడిక తీసి నీళ్లు టెయిల్ ఎండింగ్ వరకు అందించిన ఘనత అది ఒక సంవత్సరం కాదు, కంటిన్యూస్గా 5 సంవత్సరాలు 2 పంటలు పండించిన ఘనత నాకే దక్కిందని చెప్పేసి ఈ ప్రాజెక్టు చరిత్రలోనే ఎమ్మెల్యేగా కిష్టారెడ్డి 17 సంవత్సరాలు ఉన్నాడు, సంజీవ్ రెడ్డి 3 సంవత్సరాలు ఉన్నాడు. వాళ్ళు ఎప్పుడూ అందియలేదు. కేవలం నేను మాత్రమే కష్టపడి 5 సంవత్సరాలు నేను కంటిన్యూస్గా 2 పంటలకు కల్లేరు వరకు టెయిల్ ఎండింగ్ వరకు నీళ్లు అందించిన ఘనత నాకే దక్కిందని చెప్పేసి నువ్వు ఏ రైతుకి వెళ్ళి రట్టినాను కూడా ఆయనకు అనుభవం లేదు, ఆయన పిచ్చి పిచ్చే ప్రవర్తిస్తాడు. రేవంత్ రెడ్డికి మన సంజయ్ రెడ్డికి ఏమీ తెలియదు. మీరున్నప్పుడు మీ అనుభవంతో వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా చెప్తారు, మీ అనుభవంతో మాకు అన్ని సక్రమంగా చేసిందని చెప్పేసి రైతులు చెప్పడం జరుగుతుంది. పనికి బాలనోడు ఎంత నీచుడు అంటే, ఎంత అబద్ధాల కోరంటే, ఆయన ఎన్నికల గెలవంగానే ప్రతి జాగల హనుమంతరావుపేటకు పోయి మీకు 30 పడకల దవాఖాన పిఎస్సి శాంక్షన్ చేస్తుందని చెప్పాడు, కంటికి పోయి మీకు సిఎస్సి శాంక్షన్ చేస్తుందని చెప్పాడు, శంకరంపేటకు పోయి మీకు సిఎస్సి శాంక్షన్ చేస్తుందని చెప్పాడు. ఆయన కానీ ఆయన తండ్రి పీరియడ్లో కానీ నారాయణఖేడ్కు ఒక్క దవాఖాన కూడా తీసుకొచ్చింది లేదు, ఒక దవాఖాన మంజూరు చేసింది లేదు. ఆయన డాక్టర్ ఉండి ఆయన పీరియడ్లో వాళ్ళ నాయన పీరియడ్లో ఆయన దవాఖాన నడవాలని చెప్పేసి ఈ గవర్నమెంట్ దవాఖానలలో డాక్టర్లను కొట్టి ఎల్లగొట్టిన ఘనత కూడా వాళ్ళకే దక్కిందని చెప్పేసి ఒక్క దవాఖాన కూడా తీసుకురాలేదు. నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మరి పేద ప్రజలు చూపెట్టుకునేది గవర్నమెంట్ హాస్పిటల్లో కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ అన్ని ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి నారాయణఖేడ్ హాస్పిటల్లో 50 పడకల దవాఖాన మంజూరు చేసినాం, మాతా శిశు దవాఖాన. అందులో ఈరోజు మాతను చూసే డాక్టర్ లేడు, శిశువుని చూసే డాక్టర్ లేడు. అన్ని కోట్లు ఖర్చు పెట్టి మంజూరు చేసిన బిల్డింగ్లో 50 పడకల బిల్డింగ్లో ఒక డాక్టర్ దిక్కులేడు, మను దిక్కులేడు. ఇది నీ పరిపాలన అని చెప్పేసి నువ్వు అర్థం చేసుకోవాలని చెప్పేసి ఆయనకు చెప్తున్నా. ఇది నీ పనికి మాలిన పరిపాలన. మరి నేను గతంలో మేము వైద్యం పట్ల నిర్లక్ష్యం చేయలేదు. మేము సిఎస్సీలు శాంక్షన్ చేసినాం, కల్లేరులో ఒక సిఎస్సి శాంక్షన్ చేసినాం, కరస్కుతిలో ఒక సిఎస్సి శాంక్షన్ చేసినాం. శిథిలావస్థకు వచ్చిన సిర్గాపూర్లో పాత బిల్డింగ్ శిథిలావస్థకు వస్తే అక్కడ ఒక పిఎస్సి శాంక్షన్ చేసినాం, నిజాంపేటలో ఒక పిఎస్సి శాంక్షన్ చేసినాం, బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసినాం, పల్లె దవాఖానలు ఏర్పాటు చేసినాం. నారాయణఖేడ్ ఏరియా హాస్పిటల్లో మరి ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసినాం, నారాయణఖేడ్ ఏరియా హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసినాం. ఇవన్నీ మేము ఏర్పాటు చేసినాం. నీ ముఖం ఏం ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నావు? నీకు ముఖం ఉంటే జర ముఖం మీదికి పెట్టి నేను ఇవి చేసినా అని చెప్పు, జర దయచేసి చేసినా అని చెప్పు, ఒకటి కాపీసు పెట్టు నువ్వేం చేసినావో. ఈ 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది దగ్గర దగ్గర, నువ్వు ఏం చేసినావో చూపెట్టాలని చెప్పేసి మా ముజమ్మిల్ గారు మాట్లాడిన మాటలు కరెక్టు. ఇప్పుడు కూడా ప్రైవేటు దవాఖానలతోనే నీకేమన్నా సంబంధం ఉందా? వాళ్ళతోనే నువ్వేమైనా కమిషన్లు తీసుకుంటున్నావా? మరి నారాయణఖేడ్లో డాక్టర్లు ఎందుకు ఉండరు? నీ బాధ్యత ఏముంది? కొట్లాడి డాక్టర్లను తీసుకొచ్చి పెట్టాలి. నేను మినిస్టర్కి చెప్పిన డాక్టర్కి వెళ్ళేదని ఒక రషీద్ అనే వ్యక్తి నాకు ఫోన్ చేసిండు అభ్యంతరకి వెళ్ళి. ఎమ్మెల్యేకి ఫోన్ చేసి మరి నాకు అడుగుతున్నా ఏం రాబాయి, డాక్టర్ లేరు, మన మాతా శిశు దవాఖాన డాక్టర్ లేడని చెప్పేసి నాకెందుకు అడుగుతున్నావు నువ్వు? అటు ఎమ్మెల్యేకి అడుగు, నేను అధికారంలో లేను, నేను చెప్తే ఎవరు ఇయ్యరు కదా ఎమ్మెల్యేకి అడుగు అంటే, ఇప్పుడే ఫోన్ చేసినా సార్ ఆ ఎమ్మెల్యే గారికి ఇప్పుడే ఫోన్ చేసినా, మరి ఏమన్నాడు మీకు ఎమ్మెల్యే అని అడిగిన. ఏమన్నాడు సార్, నేను పోయి ఈయన దగ్గర దామోదర్ రాజనరసింహ దగ్గర అడిగినా 3 నెలల నుంచి తిరుగుతున్నా, చెప్పులు అడిగేటట్టు తిరుగుతున్నా కానీ ఒక డాక్టర్ని కూడా వేయలేదని చెప్పి ఆయన చెప్తుండు. ఏం చేయాలి సార్ ఇస్తుంటే ఎమ్మెల్యేకి ఏం చేయాలని అడుగుతుండు. ఏం చేయాలంటే అక్కడ పోయి ధర్నా చేయండి, ఏం చేస్తారో చేయండి, ఆయన గురించి మీరు ప్రచారం చేయండి అని చెప్పిన. మొన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్లలో తిరిగితే ఊళ్ళో ఇంటింటికి తిరిగి ఓట్లు అడిగితే మీరు ఏమన్నా చేయండి సార్, దవాఖానలో ఎవరు సరిగా ఉంటలేరు, ఎవరు సరిగా చూస్తలేరు, మందులు లేవు, ఏం లేవు అని చెప్పేసి చాలా మటుకు ఇళ్ళల్లో లేడీస్ అందరు కూడా అదే చెప్పడం జరిగింది. అంతెందుకు నేను సిర్గాపూర్లో మొన్న ఏదో కార్యంలో ఇటు సిర్గాపూర్ అవతల సర్పంచ్ తాండాకి వెళ్ళి సిర్గాపూర్ మీదకెళ్ళి వస్తున్నా. ఒకసారి చూద్దామని చెప్పేసి అప్పటికి 10 గంటలు 15 నిమిషాలు అవుతుంది. లోపల డాక్టర్ దవాఖానలోకి పోయినా, నేను కట్టించిన పిఎస్సీలోకి పోయినా, వీళ్ళు పోయి ఇనాగ్రేషన్లు పోయి చేసిండ్రు, రిబ్బన్ కటింగ్లు చేసిండ్రు. పోయి చూస్తే అన్ని రూమ్లు ఓపెన్ ఉన్నాయి,
మొత్తం రూమ్లన్నీ కుల్లా ఉన్నాయి, అన్ని రూమ్లలో ఫ్యాన్లు తిరుగుతున్నాయి, పేషెంట్లు వచ్చి బయట తిరుగుతున్నారు. ఏమైంది రా భయ్, ఏమైంది, మరి ఎవరు లేరు, ఏం సంగతి అంటే రోజు గిట్లనే ఉంటుంది సార్, మేము రోజు తిరుగుతున్నాం పోతున్నాం, మాకు మందులు దిక్కులేవు, మందు దిక్కులేవు, తిరగబట్టి 2 నెలలు మందులు లేవని ఒకళ్ళు అంటున్నారు, నెల మందులు లేవని ఒకళ్ళు అంటున్నారు, ఇక దొరకైపోవని ఒకళ్ళు అంటున్నారు, ఏం చేయాలి సార్, ఇక తిరుగుతా ఉన్నామని చెప్పేసి పేషెంట్లు చెప్పడం జరిగింది. ఈ రకమైన పరిపాలన నీది ఉన్నది కాబట్టి నీ పరిపాలన సరిదిద్దుకో దయచేసి. ఉట్టిగా అనవసరంగా ఇతరుల మీద దుమ్మెత్తి పోస్తే మేము మంచిగా చేసినా మీరు చెప్పే అబద్ధాలు నమ్మి మీకు ప్రజలు ఓటేసారు. నేను డాక్టర్లు ఉన్నా చదువుకున్నా ఏదో ఉద్ధరిస్తా అని నా మీద నేను చదువుకోలేదని చెప్పేసి దుష్ప్రచారం చేసి ఇంకా మేము ఇది ఇస్తాం అది ఇస్తామని చెప్పేసి బాండ్ పేపర్లు రాసి ప్రజలని మోసగించి అధికారంలోకి వచ్చినావు. ఇప్పుడు నువ్వు ఇచ్చిన మాటలన్నీ నిలబెట్టుకోవాలి, లేకపోతే మెడల్ వంచి సక్కా చేస్తామని చెప్పేసి ఇట్లాంటి కార్యక్రమాలు చేసి ఇంకా ప్రజలను చైతన్యవంతం చేసి ప్రజలతోనే మిమ్మల్ని శిక్షింపజేస్తామని చెప్పేసి మళ్ళా వచ్చే ఎన్నికల్లో నీకు ఇంతకుముందు 2 సార్లు కూడా సస్తు డిపాజిట్ దక్కింది, మళ్ళీ నీది అదే పరిస్థితి కాబోతుందని చెప్పేసి నేను సంజయ్ రెడ్డి గారికి హెచ్చరిస్తున్నా. SKS Fly TV.